అయోధ్య సరయు నదిలో తెలంగాణ యువతి గల్లంతైంది. ఈ నెల 28న అయోధ్య రాముడి దర్శనానికి వెళ్లారు నాగరాజు కుటుంబం. సరయు నదిలో స్నానాలు చేస్తుండగా నాగరాజు కుటుంబానికి చెందిన 5గురు గల్లంతయ్యారు. 4గురిని సురక్షితంగా కాపాడారు స్థానికులు. ఇంకా తేజశ్రీ ఆచూకీ మాత్రం లభించలేదు. తేజశ్రీ స్వస్థలం తెలంగాణలోని జనగామ. అయితే రెస్క్యూ టీం ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. జనగామలో ఇంటర్ చదువుతోంది తేజశ్రీ. జనగామకు చెందిన నాగరాజు కుటుంబం ఈ నెల 28న అయోధ్యకు బయలుదేరింది. ఫ్లైట్లో శంషాబాద్ నుంచి వాళ్ళు ఫ్లైట్లో అయోధ్యకు వెళ్ళారు. 29న ఉదయం 9 గంటలకు సరయు నదిలో స్నానాలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు సరయు నదిలో నాగరాజు కుటుంబ సభ్యులు మహిళలంతా కలిసి స్నానాలు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఎగువన ఉన్నటువంటి నేపాల్లోని ఓ రిజర్వాయర్ నుంచి భారీగా వరద నీటిని వదలడంతో ఒక్కసారిగా వరద వచ్చింది. దీంతో సరయు నది స్నానాల ఘాట్లో స్నానం చేస్తున్నటువంటి నాగరాజు కుటుంబ సభ్యుల్లో 5గురు ఆ వరదలో గల్లంతయ్యారు. అయితే అక్కడే ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు రెస్క్యూ టీం అందులో 4గురిని కాపాడారు. వరదలో చిక్కుకున్న 5గురిలో 4గురిని కాపాడారు. అయితే తేజస్వి, నాగరాజు పెద్ద కుమార్తె తేజస్వి మాత్రం ఆ వరదలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఆమె ఆచూకీ కోసం రోజంతా గాలించిన ఫలితం లేకపోవడంతో ఆమె గల్లంతైనట్టుగా నిర్ధారించారు. 5గురు కూడా నేపాల్లో ఒక్కసారిగా ఎగువన ఉన్నటువంటి నేపాల్లో ఓ రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతో భారీగా ఆ వరద నీరు సరయు నదిలోకి చేరింది. దీంతో సరయు నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూసిన దృశ్యాలు తేజశ్రీకి సంబంధించిన దృశ్యాలు. సర్కిల్లో అమ్మాయి తేజశ్రీ 17 సంవత్సరాలు, జూనియర్ ఇంటర్ చదువుతుంది. జనగామలో నాగరాజు కుమార్తె తాళపల్లి నాగరాజు జనగామలో నివాసం ఉంటారు. ఆ అమ్మాయి ఒక్కటి మాత్రమే గల్లంతైనట్టు తెలుస్తుంది. తొలుత 5గురు ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. కానీ 5గురిలో 4గురిని రెస్క్యూ చేయగలిగారు. కానీ తేజశ్రీ మాత్రం దొరకలేదు. మనం చూడొచ్చు ఒక్కసారి ఆ స్నానాల ఘాట్లో క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది. ఆ సర్క్యూట్లో మాత్రమే స్నానం చేస్తున్నారు. కానీ నది లోపలికి కూడా వాళ్ళు పూర్తిగా వెళ్ళలేదు. సురక్షితమైన సేఫ్గా ఉన్న ప్లేస్లోనే స్నానాలు చేస్తూ బయటికి ఘాట్కు ఒడ్డుకు దగ్గరగానే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఎగువ నుంచి వరద పోటెత్తడంతో నేపాల్లోని ఓ రిజర్వాయర్ నుంచి వరద పోటెత్తడంతో సరిగ్గా అదే సమయంలో వరద ప్రవాహానికి వీళ్ళంతా కూడా ఆ ప్రవాహంలో చిక్కుకున్నారు. ఎంత వేగంగా ప్రవాహం వచ్చిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ప్రవాహం నుంచి అలాగే కొట్టుకుపోయారు. స్నానాలు చేస్తున్న 5గురు కూడా కొట్టుకుపోయారు. దాంతో వెంటనే అప్రమత్తమైన గజ ఈతగాళ్ళు వాళ్ళని రక్షించే క్రమంలో 4గురిని మాత్రమే వాళ్ళ చేతికి చిక్కారు. 4గురిని మాత్రమే కాపాడగలిగారు. తేజశ్రీ మాత్రం అక్కడ ఆమె ఆ నదిలో పూర్తిగా గల్లంతైంది, మిస్ అయిపోయింది. చూడండి, అప్పటి వరకు చాలా సరదాగా కుటుంబంతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు చేస్తూ నవ్వుకుంటూ సరదాగా స్నానాలు చేస్తున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయోధ్య రాముడి దర్శనానికి వెళ్ళారు జనగామకు చెందిన కుటుంబం. అయితే విషాదం చోటు చేసుకుంది. స్నానాల ఘట్టంలో స్నానాల ఘాటు దగ్గర సరయు నదిలో అప్పటి వరకు సరదాగా నవ్వుకుంటూ స్నానం చేస్తున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చేయాలనుకున్నాయి. ఒక్కసారిగా ఊహించని వరద రావడంతో తేజశ్రీ కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని స్థానికంగా జనగామ బీజేపీ నేతలు మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి. బండి సంజయ్ కూడా అక్కడ యూపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి అయోధ్య కలెక్టర్ని అప్రమత్తం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. తీవ్రస్థాయిలో గాలించినప్పటికీ తేజశ్రీ ఆచూకీ ఇప్పటికీ దొరకనట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28న అయోధ్య రాముడి దర్శనానికి వెళ్ళింది నాగరాజు కుటుంబం. సరయు నదిలో స్నానాలు చేస్తుండగా 5గురు గల్లంతైతే 4గురిని సురక్షితంగా కాపాడారు. ఇంకా ఆయన పెద్ద కుమార్తె తేజశ్రీ ఆచూకీ అయితే లభించలేదు. ఎస్, ప్రతినిధి వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. వెంకటరత్నం, జనగామకు చెందిన కుటుంబం అయోధ్యకు వెళ్ళిన నేపథ్యంలో అది విషాదాంతంగా మూసింది. నాగరాజు కుమార్తె తేజశ్రీ సరయు నదిలో అదృశ్యమైనట్టుగా తెలుస్తుంది, గల్లంతైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఎట్లాంటి రెస్క్యూ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ? అయితే ఇప్పటికీ విషాదయాత్రలు విషాదయాత్రలుగా మారిపోతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తూనే ఉన్నాము. అసలు ఈ అయోధ్యకు వెళ్ళినట్లయితే ఒకసారి సరయూ నదిలో చూసినట్టయితే మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల లాగా ఇక్కడ సరయూ నదిలో ఘాటు ఉండదు.
ఎందుకంటే దానికి వరద ప్రవాహం పోటెత్తుతుంది. ఇక్కడ కొన్ని ఈ ఘాట్లు మాత్రం అంటే నదిలో స్నానం చేయకుండా నదిలో నుండి ఇక్కడ ఒక ఘాట్లకు అంటే స్నానాలు చేయడానికి వేరే దాంట్లకు నీటిని మళ్లిస్తారు. ఈ నీటిని మళ్లించేటువంటి ప్రాంతంలో స్నానాలు చేస్తే పర్వాలేదు, కానీ వీళ్ళు నదిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అంటే చివరికి అంటే దీనికి ఎక్కడ బారికేడ్లు కానీ స్నాన ఘట్టాలకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్ కి సంబంధించిన కానీ అక్కడ ఏమి అయోధ్యలో ఉండవు. కాకపోతే ఏంటంటే ఈ పర్యాటకులంతా ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళేంటంటే కనీసం నెత్ర నీళ్ళు చల్లుకుందాము అన్నటువంటి వెళ్తూ ఉంటారు, కానీ లోతు తక్కువ ఉందన్నటువంటి ఒక భ్రమలో పడి చాలా మంది ఇట్లా గల్లంతైనటువంటి సందర్భాలు కూడా గతంలో కలిసి ప్రస్తుతానికైతే ఇక్కడ రెస్క్యూ టీమ్ అది పైనుంచి ఫోర్స్ గా వస్తుంది. మామూలుగా ఉన్నప్పుడే వాటర్ ఫోర్స్ గా వస్తుంది, దాంట్లోకి వెళ్ళడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. మామూలు ప్రాంతాలు అంటే ఈ సీజన్ లో అంటే వర్షాకాలంలో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో పర్యాటకంగా ఓకే, కానీ ఈ సీజన్ లో వెళ్ళడమే ఆ పైనుంచి వచ్చేటువంటి వరద నీరు ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు పైనుంచి నేపాల్లో ఒక ప్రాజెక్ట్ నుంచి వచ్చేటువంటి వరద నీరు కూడా ఒక్కసారి గేట్లు తెలిపడంతో ఆ నీరంతా ఒకేసారి దీంట్లోకి రావడము, ఆ ఫోర్స్ ఎక్కువ అవ్వడము, దీంట్లో అప్పటిదాకా ఆడుకుంటున్నటువంటి ఈ ఐదుగురిలో ఒక్కసారి వరదలు ముంచెత్తడము, దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అప్రమత్తమై రెస్క్యూ టీం ఒక నలుగురిని కాపాడిండ్రు. కానీ ఒక తేజస్వి మాత్రం గల్లంత కావడము ఇక్కడ చాలా తీవ్రంగా విషాదంగానే జరుగుతుంది. దీనికి సంబంధించి వెంటనే జనగామకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా వారికి బండి సంజయ్కి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అలర్ట్ చేసి కొంత ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పినారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అయితే వారు చేసేంత ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు చివరికి చేసేది లేక తను ఇన్నెళ్ళు కలిసి ఆడుకున్నటువంటి వాళ్ళందరూ తేజస్వి లేకుండానే మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కలిసి వెళ్ళినటువంటి వాళ్ళము ఒక కుటుంబ సభ్యుని కోల్పోయి రావడం అనేది వారి కుటుంబాలనే కాదు ఆ జనగామ స్థానికులను కూడా తీవ్రంగా కలిసివేస్తుంది. అది వార్త విన్న ఎవరినైనా కానీ ఆ కుటుంబ సంతోషాల గురించి తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసేటువంటి ఒక బాధాకరమైన సంఘటన మాత్రం ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే వారికి కుటుంబానికి సంబంధించినటువంటి నాగరాజు కుటుంబ సభ్యులందరూ బయలుదేరి ఈ రోజు మధ్యాహ్నం వరకు జనగామకి వస్తూనే ఉన్నారు, కానీ రెస్క్యూ చేసినప్పటికీ కూడా దొరకదన్నటువంటి ఒక విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అయినప్పటికీ ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ వాళ్ళు తిరుగు ప్రయాణం పట్టినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నంకి జనగామకు చేరుకుంటారు, కానీ తన కూతురు లేకుండానే ఇక్కడికి రావడం పట్ల వాళ్ళు గుండెల విషయాల రోధిస్తున్నారు. విషయం తెలిసినటువంటి బంధువులు కూడా ఇక్కడ తట్టుకోలేని పరిస్థితి. ఇప్పటికే నాగరాజు కుటుంబం వద్దకు కూడా చాలా మంది బంధువులు కూడా చేరుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో తన ఓదార్పడం కూడా ఎవరి వల్ల అయ్యేటువంటి పరిస్థితి లేదు. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇక్కడ జనగామకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. అయోధ్య సరయు నదిలో జనగామకు చెందిన తేజశ్రీ గల్లంతైంది. సరయు నదిలో జనగామకు చెందిన నాగరాజు కుటుంబం అయోధ్య దర్శనానికి వెళ్ళింది. అయితే సరయు నదిలో స్నానం చేసినాక ఒక్కసారిగా ఊహించని వరద ఎగువన నేపాల్ నుంచి ఓ రిజర్వాయర్ నుంచి వరద నీటిని దిగువకు వదలడంతో సరయు నదిలో అకస్మాత్తుగా వరద రావడంతో ఆ యువతి దాదాపు 5గురు గల్లంతయ్యారు తొలుత, కానీ 4గురిని రెస్క్యూ చేసి కాపాడారు. తేజశ్రీ మాత్రం గజయి తగ్గాలకు కూడా దొరకలేదు, ఆ వరదలో గల్లంతైన పరిస్థితి. దీంతో ఆమె కోసం ఎంత వెతికినా ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చొరవ తీసుకొని అయోధ్య కలెక్టర్కి, ఎస్పీకి, అలాగే ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి ఓఎస్డీకి కూడా ఆయన పురమాయించారు. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమె ఆచూకీ గల్లంతైంది. నాగరాజు కుటుంబం విహారయాత్ర కాస్త విషాదయాత్రగా ముగిసింది. జనగామకు చెందిన తాళ్ళపల్లి నాగరాజు ఆయన భార్య పిల్లలతో పాటు బంధుమిత్రులతో కలిసి 28వ తేదీన ఫ్లైట్లో అయోధ్య వెళ్ళారు. అయోధ్య రామాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్ళిన క్రమంలో సరయు నదిలో స్నానం చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంటికి తిరుగుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. అయితే పెద్ద కూతురు మాత్రం ఆ నదిలో గల్లంతవడంతో ఒక్కసారిగా వాళ్ళ రోదనలు మిన్నెడుతున్నాయి. కుటుంబం అంతా కలిసి వెళ్ళి తిరిగి ఆయన కుమార్తెని కోల్పోయి ఆమె లేకుండానే మళ్ళీ ఇంటికి చేరుకుంటుండడంతో వాళ్ళ కుటుంబంలో పెద్ద ఎత్తున విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజంగా